నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వైద్య ఆరోగ్య రంగంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలను అమలు చేస్తున్నాం. పౌరులకు సంబంధించిన డిజిటల్ హెల్త్ రికార్డులను సంజీవిని ద్వారా రూపొందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానిపై అంబటి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే గళ్లా మాధవి. రాజకీయ మనుగడ కోసం ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శ. విద్యుత్ పొదుపు అవగాహన ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ శ్రీవత్సవ్. ఇంధన వనరుల పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. సచివాలయంలో వైద్య ఆరోగ్య రంగంలో అత్యున్నత స్థాయి నిపుణుల సలహా బృందంతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైద్య ఆరోగ్య రంగంలో వివిధ ప్రమాణాలను అందుకునేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన సూచనలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పౌరులకు సంబంధించిన డిజిటల్ హెల్త్ రికార్డులను సంజీవని ప్రాజెక్టు ద్వారా రూపొందిస్తున్నామని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కుప్పం, చిత్తూరు జిల్లాల్లో డిజిటల్ నర్వ్ సెంటర్ ద్వారా ఈ వివరాలను సేకరించి ఇంటిగ్రేట్ చేశామన్నారు. రియల్ టైంలోనే వారి వివరాలు తెలుసుకునేలా సంజీవని ద్వారా ఇంటిగ్రేట్ చేస్తున్నామని చెప్పారు. వివిధ అంశాల్లో పౌరులకు సంబంధించిన ఆరోగ్య సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. ఈ సమావేశం వివరాలను మంత్రి సత్యకుమార్ మీడియాకు వివరించారు. ప్రైవేటీకరణని అడ్డుకుంటామనే రాశారు. దాంట్లో అఫీషియల్గా రాస్తున్న దాంట్లో కూడా అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి ప్రైవేటైజేషన్కి ఇప్పటికీ తేడా తెలియకుందా? మేము చాలాసార్లు చెప్పాం. ఒకసారి తెలియకపోతే వివరిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు, కొద్దిగా తెలుసుకోండి బయటైనా, లేదా మేమైనా వివరిస్తామని కూడా చెప్పాం. ఆయన మళ్ళీ అదే చెప్పి దాన్ని ఏదో ఒప్పించాలని చూస్తారు. ప్రజల్లో స్పందన లేని చోట దాని మీద హడావిడి చేసి ఎవరిని మభ్యపెట్టాలని చూస్తున్నారు, ఎవరిని మోసం చేయాలని చూస్తున్నారు, ఎవరిని తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది. ఇవాళ ఒకవైపు యూనివర్సల్ హెల్త్ స్కీమ్ తీసుకొచ్చి, సంజీవని లాంటి ప్రాజెక్టుని తీసుకొచ్చి ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఒకవైపు గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం పరిశ్రమిస్తూ ఉంటే ప్రతి 10 రోజులకు ఒకసారి ఆరోగ్య శాఖ మీద అన్ని శాఖలతో పాటు సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు వైపు పరిగేస్తూ క్షేత్రస్థాయిలో పనులు చేసేలాగా చేస్తూ ఒకవైపు ఆయుష్ మినిస్ట్రీ మీద కూడా స్ట్రెంథెన్ చేసి ప్రివెంటివ్ మెజర్స్ మీద దృష్టి పెడుతుంటే ఇవాళ ఇటువంటి అసత్య ప్రచారాలు ఇవాళ వైసీపీ పార్టీ చేస్తున్నారు. కానిస్టేబుల్ నియామకం కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరి పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో కానిస్టేబుల్ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అన్ని న్యాయపరమైన చిక్కుల్ని పరిష్కరించి కానిస్టేబుళ్ల నియామకం పూర్తి చేసిందని చెప్పారు. కాకి దుస్తుల గౌరవాన్ని నిలబెట్టాలని కానిస్టేబుళ్లకు హితవు పలికారు. దాదాపు 4 నుంచి 5 సంవత్సరాలు అనుకుంటా మీ అందరూ మీ ప్రవేశ పరీక్షలు రాసి నియామక పత్రాలు వచ్చిన తర్వాత ఇవ్వలేకపోయినందుకు ఒక 3.5 సంవత్సరాల విలువైన కాలం కోల్పోయారు అందరూ. ఆ కాలాన్ని ఎవరు తిరిగి తీసుకురాలి. డబ్బు తిరిగి రావచ్చు కానీ కాలం, ఎందుకంటే 6,000 మంది మీరు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కరు ఇక్కడ కూర్చున్న 6,000 మంది మీ తల్లిదండ్రులు ఒక్కొక్కరి కష్టాలు ఎక్కడో అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి కావచ్చు, అనంతపురం జిల్లా నుంచి కావచ్చు, అలాగే మన ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం సోదరు అనిత గారిని అడుగుతా ఉన్నా, ఎందుకు ఎక్కువ మంది శ్రీకాకుళం ఉత్తరాంధ్ర ఎందుకు ఎక్కువ చెప్పలేదు మిగతా జిల్లాల నుంచి రావట్లేదంటే మిలిటరీకి సర్వీసెస్ కి ఎక్కువ మన ఉత్తరాంధ్ర జిల్లా నుంచి వస్తాయని చెప్పి. ఉత్తరాంధ్ర నాకు అనిపిస్తే ఒకసారి భరతమాత గుడి కూడా అక్కడ ఉత్తరాంధ్రలో ఉంది. నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ ఆర్ఓబీపై అంబటి రాంబాబు, మోదుగల వేణుగోపాల్ రెడ్డి కావాలనే దుష్ప్రచారం చేస్తూ ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే గళ్లా మాధవి మండిపడ్డారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను ఉద్దేశించి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే గళ్లా మాధవి తీవ్రంగా ఖండించారు. గుంటూరు నగరాభివృద్దిపై అంబటి రాంబాబు అండ్ కో చేస్తున్న దుష్ప్రచారం మానాలని ఎమ్మెల్యే హితవు పలికారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది వైసీపీ గుండెల్లో డైనమైట్ లాగా, ప్రజల గుండెల్లో డైమండ్ లాగా నిలిచాయన్నారు. అంబటి రాంబాబు రాజకీయ మనుగడ కోసం ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. అయితే అంబటి రాంబాబు గారిని నేను అడుగుతున్నాను, ఎమ్మెల్యేలు డమ్మీయా, మరి మీ గుండెల్లో పేలే డైనమైట్లా, లేకపోతే ప్రజల కళ్ళల్లో వెలుగుతున్న డైమండ్లా? ఇవన్నీ ప్రజలు ఆల్రెడీ సమాధానం చెప్పారు మీకు. ఆల్రెడీ తరిమి కొట్టి 11 సీట్లతో మిగిల్చి ఈరోజు మీకు ఏ స్థానాన్ని ఇవ్వాలో ఆ స్థానాన్ని ఇచ్చారు.
మాకు ఏ విలువ ఇవ్వాలో ఆ విలువని మాకు ఆల్రెడీ ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే ఈరోజు మేము పనిచేస్తూ ఉన్నాం. మరి ఎంపీ గారు ఏం చేశారు? ఇది న్యూయార్క్ సిటీ కాదు, ఇది గుంటూరు ఆర్ఓబి, ఒక ఫ్లైఓవరు మీ ఇష్టం వచ్చినట్టు వేస్తున్నారు. మీరు వచ్చే ఎన్నికల్లో న్యూయార్క్ వెళ్ళిపోతారేమో, మేము మాత్రం ఇక్కడే ఉంటాము అని మాట్లాడుతున్నారు. అసలు మీరు వచ్చింది ఎక్కడి నుంచి? ఇక్కడ ఏం చేయడానికి వచ్చారు? మీరు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి వచ్చి మరి గుంటూరుకి మీరు ప్రాతినిధ్యం వహిస్తూ మరి ఎక్కడి నుంచి ఎక్కడ ఫుట్బాల్ మరి మీ అధిష్టానం కొడితే ఎలాగ ఒక బాల్ లాగా బంతిలాగా మీరు తయారయ్యి తిరుగుతున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి మీరు. ఇంధన వనరుల పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పిలుపునిచ్చారు. జాతీయ ఇంధన వనరుల పొదుపు వారోత్సవాల్లో భాగంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యుత్ పొదుపు అవగాహన ర్యాలీని కలెక్టరేట్ వద్ద జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలిసి ప్రారంభించారు. ఇంధన పరిరక్షణ, పొదుపు చిట్కాల ప్రచార పోస్టర్లను ఆవిష్కరించి ఇంధన వనరుల పొదుపు పాటిస్తామని, వృధాను అరికడతామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంధన వనరుల పొదుపు పాటించడం వలన భవిష్యత్ తరాలకు ఇంధన భద్రత భరోసా కల్పించడం సాధ్యమవుతుంది అని అన్నారు. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇప్పుడు మన గవర్నమెంట్ లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎక్కువ ఫోకస్ చేస్తున్నది సోలార్ ఎనర్జీ గురించి. సో ప్రతి ఇంటిలో కూడా రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టలేషన్ చేయాలి, అదే విధంగా ఇన్స్టిట్యూషన్స్ లో కూడా చేయాలని ఫోకస్ చేయడం జరుగుతుంది. సో దాని మనకు మనం ప్రతి ఒక్కరు కూడా మన ఇంటి నుంచి మనం స్టార్ట్ చేయాలి. సో మనము ఇలాంటి వారోత్సవాలు ఇవి అన్ని జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం మనల్లో ఒక చేంజ్ అనేది రావాలి. ఒకటి మనం మిగతా వారికి ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలి. మనం ఒకరిని చూసి మిగతా వారు కూడా ఫాలో చేస్తారు. సో మన నుంచి మార్పులు రావాలి, ప్రజలందరికీ కూడా ఒక అవగాహన అనేది కల్పించాలి. ఆ ఉద్దేశంతో ఇది జరుపుకుంటున్నాము. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని యుఎస్ కౌన్సిల్ జనరల్ లారా విలియమ్స్ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సమావేశంలో యుఎస్ ఎంబసీకి చెందిన మెరిడెత్ మెట్లర్, యుఎస్ పబ్లిక్ డిప్లొమసీ ఆఫీసర్ అబ్దుల్ రెహమాన్ హబీబ్, పొలిటికల్ స్పెషలిస్ట్ శ్రీమాలి కారి, ఎకానమిక్ స్పెషలిస్ట్ సిబా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. 18వ రోజు ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ 100 రోజులు 100 గ్రామాల పర్యటన నిర్వహించారు. పెదకూరుపాడు మండలం అబ్బురాజుపాలెంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అమరావతి మైనర్ కాల్వ చివర అబ్బరాజుపాలెం నుంచి జలాలపురం వరకు ఉన్న భూములకు నీరు అందించాలని రైతులు ఎమ్మెల్యేని కోరారు. నీటిపారుదల శాఖ అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడి సమస్యను పరిష్కరించారు. గ్రామ సభ పెడతా ఉండండి, మీకు గ్రామాల్లో తిరుగుతూ ఉంటే మీకు తెలిసింది ప్రాబ్లమ్స్ ఏందనేది, రైతుల ప్రాబ్లమ్స్ ఏందనేది. అప్పుడప్పుడు గ్రామాల్లో కూడా తిరుగుతూ ఉండండి, వీళ్ళు చెప్పే సమస్యలు ఇమీడియట్లీ సాల్వ్ చేయండి, లష్కర్ను పెట్టండి, ఇంకోసారి ప్రాబ్లం రాకూడదు. దశావతార కళ్యాణ మహోత్సవాలు గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పెద్ద గుడిలో డిసెంబర్ 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరగనున్నాయని చైర్మన్ కంచర్ల ఆంజనేయులు వెల్లడించారు. ఈ సందర్భంగా చైర్మన్ కంచర్ల ఆంజనేయులు, ఉత్సవ కమిటీ సభ్యులు మాడెం ధనలక్ష్మి మీడియాతో మాట్లాడారు. ఎక్కడా లేని విధంగా అంగరంగ వైభవంగా దశావతార కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 30వ తేదీన ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎరంశెట్టి వేణుగోపాల్, గౌరవ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి గజపల్లి శివనారాయణ, దేవరశెట్టి సురేష్, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 19/12/2025 నుంచి 15/1/2026 వరకు రెగ్యులర్గా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతిరోజు రకరకాల ఫంక్షన్స్, వాయిద్యాలతో కూడుకొని ఉంటుంది. ముక్కోటి ఏకాదశికి తిరుమల తిరుపతి దేవస్థానానికి పోనోళ్ళకి, ఆస్కారం లేని వాళ్ళకి, ఆ భక్తులకి నిర్ణయం కమిటీ వాళ్ళ మీటింగ్ జరిగింది. వాళ్ళు నిర్ణయించారు, ముక్కోటి ఏకాదశికి మనం అందుబాటులో ఉన్న పూలు తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా అయితే చేస్తుందో అదే రీతిలో పూలంకరణ చేస్తాము.
చేస్తూ ఇంకొకటి కూడా చేయబోతున్నాము. ఆ రోజు వచ్చిన భక్తులకి ఫ్రీ దర్శనం ఉంటుంది. మళ్ళీ దేవస్థానం అందరూ దర్శనం ఉంటుంది. కాగలరు. మకర సంక్రాంతి రోజున స్వామివారికి విశేషంగా వేకుంజామున 4 గంటల నుంచే చందన అలంకరణం అనేది ఉంటుంది. పండుగ రోజున చందన అలంకరణం అనేది ఇంకా మనకి రాష్ట్రంలో ఎక్కడా ఉండదు. కాబట్టి మన గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మకర సంక్రాంతి రోజున చందన అలంకరణతో పాటు సాయంత్రము 6 గంటలకు మకర జ్యోతి దివ్య దర్శనము, పడిపూజ కార్యక్రమం అనేవి ఆలయంలో నిర్వహించనున్నారు. కాబట్టి గోరంట్ల గ్రామస్తులు, గుంటూరు నగర గ్రామస్తులు, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ కూడా, నగరవాసులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి అమ్మవారి కృపకు పాత్రలు కాగాలని ఆలయ కమిటీ వారి తరపున తెలియజేసుకుంటున్నాము. పశ్చిమ నియోజకవర్గంలోని మహిళల సమస్యల పరిష్కారం కోసం ప్రతి మంగళవారం మహిళా గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గళ్లామాధవి వెల్లడించారు. శ్రీనివాసరావుపేటలోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గళ్లా మాధవి మాట్లాడారు. తమ డివిజన్లలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను గ్రీవెన్స్లో తెలిపి పరిష్కరించుకుంటున్నారని తెలిపారు. తమ నియోజకవర్గంలో ఏ మహిళ కూడా సమస్యలతో బాధపడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సంక్షేమం, అభివృద్ది లక్ష్యంగా పశ్చిమ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళుతున్నామని ఎమ్మెల్యే గళ్లా మాధవి ధీమా వ్యక్తం చేశారు. మహిళలందరూ కూడా తమ తమ సమస్యలతో ఈరోజు మా దగ్గరికి రావడం, దానికి తగు పరిష్కారం మేము ఏదైనా చేయగలమని చూడడం, దానికి సంబంధించిన వర్క్స్ కానివ్వండి, ఫాలోఅప్స్ కానివ్వండి చేయడం, వారికి ఒక సానుకూల దృక్పథంతో ఇక్కడ మేము పనిచేస్తూ ఒక ఊరటను కలిగించడం, లేదంటే సమస్యలు పరిష్కరించి వాళ్ళకి ఆనందం కలిగించే ఒక ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తున్నాం. పశ్చిమ నియోజకవర్గంలో మహిళలందరూ కూడా సమస్య రహితంగా ఇటు ఆర్థికంగా కానివ్వండి, ఎంపవర్మెంట్తో కానివ్వండి, ఇంకా ఇతరత్ర గౌరవ మర్యాదలతో కానివ్వండి ముందుకు వెళ్ళాలి అన్నదే ఒక సత్సంకల్పంతో ఈ యొక్క ఉమెన్ గ్రీవెన్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు హైటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు, డిఆర్ఓ కాజావలి, డిప్యూటీ మేయర్ సజీలా, వివిధ క్రైస్తవ సంఘాల పాస్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాస్టర్ గల్లా జోసెఫ్ బైబిల్ చదివి వినిపించారు. మానవులను పాపాల నుంచి రక్షించేందుకు యేసుక్రీస్తు జన్మించారన్నారు. ప్రపంచ శాంతికి యేసుక్రీస్తు వ్యాఖ్యలు మార్గదర్శకాలన్నారు. ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ బాబురావు, సిస్టర్ చంద్ర, హోలీ క్రాస్ మినిస్ట్రీ కనపాల వినయ్ కుమార్, పాస్టర్ రవిప్రకాష్, సువార్థికులు పాల్గొన్నారు. ప్రభుయేసుక్రీస్తు వారు నశించుతున్న దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఎలాగొచ్చాడంటే ఆయన దేవాతి దేవుడై ఉండి కూడా మానవ స్వరూపాన్ని ధరించుకొని దైవ మానవుడిగా, మానవ కుమారుడిగా పరిశుద్ధాత్మ ద్వారా కన్యామరియమ్మ గర్భము దాల్చగా పరిశుద్ధుడిగా జన్మించి పరిశుద్ధుడిగా జీవించి పరిశుద్ధ రక్తాన్ని కల్వరి శిలువలో సమస్త మానవాళి యొక్క పాపము నుండి, శాపము నుండి, రోగాల నుండి, వ్యసనాల నుంచి విడిపించడానికి ఆయన ఆ శిలువపై వేలాడదీయబడి ఉన్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. నల్లపాడులో సెమీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. 27వ డివిజన్లో చుక్కా సాల్మాన్ కుటుంబ సభ్యులు సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారని కార్పొరేటర్ రాజ్యలక్ష్మి తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ యేసుక్రీస్తుకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీరయ్య, చుక్కా అంబేద్కర్, సువార్తికులు పాల్గొన్నారు. సాల్మాన్ గారు కుటుంబ సభ్యులు సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో జరుపుకోవాలని ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన అనివార్య కారణాల వల్ల ఊరికి పోవడం జరిగింది. ఆయన లేకపోవడం ఒక లోటుగా ఉంది. ఇక్కడైతే గ్రాండ్గా సెలబ్రేషన్ చేసినందుకు వీరయ్య గారికి, అంబేద్కర్ గారికి చాలా ధన్యవాదాలు. సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నల్లపాడు ప్రజలందరికీ. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రదర్శన నిర్వహించాయి. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు అభివృద్ధిని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శలు చేశారు.
ఆర్ఓబీని అడ్డుకుని అభివృద్ధి ఆపవద్దని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పై వైసీపీ నేతల విమర్శలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఖండించాయి. వెంకటవిలాస్ బ్రిడ్జిని ఆపడానికి కొన్ని రాజకీయ శక్తులు బాగా ప్రయత్నిస్తున్నాయి. వాటిని ఆపితే చాలా పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని దాని పనులకు ఆటంకం కలగకుండా చూడాలి అనేది నా విన్నపం. కానీ వాళ్ళ పెమ్మసాని గారు మన మొత్తం ప్రజల యొక్క సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఒక్క రూపాయి కూడా మీరు లంచం కానీ ఇంకో రకంగా కానీ చేసేటువంటి వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి మనందరం కూడా ఏం చేయాలి? మీరు ఏం చేయాల్సిన లేదు, డబ్బులు ఇవ్వాల్సిన ఏం లేదు, సపోర్ట్గా ఉండాలి అంతే. కానీ ఆయన సపోర్ట్ చేసేటువంటి దానికోసం మా మహిళా తల్లులందరూ కూడా వచ్చి ఇక్కడ వారికి సానుభూతి తెలియజేసినందుకు, మరి వారి అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే, ఇవాళ గుంటూరు పట్టణ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే మా యొక్క మహిళలందరూ కూడా వచ్చినందుకు వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నేటి మిర్చి ధరలు చూద్దాం. నాన్ ఏసీ మిర్చి ధరలు. కామన్ వెరైటీ 334 రకం మినిమం 10,000, మాక్సిమం 17,000, మోడల్ 16,500. నెంబర్ 5 రకం మినిమం 11,500, మాక్సిమం 15,400, మోడల్ 15,200. 273 రకం మినిమం 11,500, మాక్సిమం 14,300, మోడల్ 13,800. 341 రకం మినిమం 10,500, మాక్సిమం 16,500, మోడల్ 16,300. సూపర్ వెరైటీ తేజ రకం మినిమం 10,000, మాక్సిమం 15,800, మోడల్ 15,500. బడిగి 355 రకం మినిమం 10,500, మాక్సిమం 16,400, మోడల్ 16,200. దేవనారు డిలక్స్ మినిమం 11,000, మాక్సిమం 17,000, మోడల్ 16,500. ఆర్మూర్ రకం మినిమం 10,000, మాక్సిమం 12,500, మోడల్ 12,300. ఏసీ మిర్చి ధరలు. కామన్ వెరైటీ 334 రకం మినిమం 10,500 రూపాయలు, మాక్సిమం 16,700 రూపాయలు, మోడల్ 16,400 రూపాయలు. నెంబర్ 5 మినిమం 11,000, మాక్సిమం 15,300, మోడల్ 15,000. 341 రకం మినిమం 11,000, మాక్సిమం 16,500, మోడల్ 16,300. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 11,000, మాక్సిమం 14,800, మోడల్ 14,500. బడిగి 355 మినిమం 10,000, మాక్సిమం 16,300, మోడల్ 16,000. దేవనారు డిలక్స్ మినిమం 10,500, మాక్సిమం 15,800, మోడల్ 15,400 రూపాయలు. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 5,000, మాక్సిమం 7,500, మోడల్ 7,300. నెంబర్ 5 రకం మినిమం 5,200, మాక్సిమం 5,500, మోడల్ 5,300. 341 రకం మినిమం 5,000, మాక్సిమం 6,800, మోడల్ 6,600 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 5,000, మాక్సిమం 6,600, మోడల్ 6,200. బడిగి మినిమం 5,200, మాక్సిమం 6,600, మోడల్ 6,400 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైద్య ఆరోగ్య రంగంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలను అమలు చేస్తున్నాం. పౌరులకు సంబంధించిన డిజిటల్ హెల్త్ రికార్డులను సంజీవిని ద్వారా రూపొందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానిపై అంబటి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే గళ్లా మాధవి. రాజకీయ మనుగడ కోసం ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శ. విద్యుత్ పొదుపు అవగాహన ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ శ్రీవత్సవ్. ఇంధన వనరుల పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపు. ఇవి ఈనాటి వార్తలు. నమస్కారం.